తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు ఇవాళ సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. సమావేశానికి సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. ప్రభుత్వ తరపున మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర పాల్గొననున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో చినికి గాలివానలా మారుతోంది. ఈ కేసులో స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అవుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని, ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటారని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు ఇవాళ సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. ఇక సమావేశానికి సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర పాల్గొననున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ రోజు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అయితే సినీ ప్రముఖులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏం చర్చించనున్నారు? గుడ్ మార్నింగ్ స్వాతి. ఈ రోజు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి అయితే ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వము బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. అదేవిధంగా సినీ పరిశ్రమ డెవలప్మెంట్, అదేవిధంగా ఇతర అంశాలపై, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై కూడా ఈ యొక్క నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల దిల్ రాజు నియామకం అయ్యారు. సో దిల్ రాజు నియామకం అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రితో ఈ యొక్క అల్లు అర్జున్ అంశం కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ ఘటన దగ్గర జరిగినటువంటి తొక్కిసాట విషయంలో కావచ్చు, పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అదేవిధంగా బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఒక నిర్ణయం, అంటే ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతా, సానుకూలమైన నిర్ణయం తీసుకోబోతా ఉందో ఇప్పటికే బ్యాన్ చేస్తున్నామని ప్రకటించింది. సో ఇవన్నిటిపై చర్చించడానికి ఈ రోజు సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ఇప్పటికే అంటే సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు, అదేవిధంగా చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, అదేవిధంగా ఇతర నిర్మాతలు, అదేవిధంగా దర్శకులు సో వస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇక ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉంటారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఇతర అధికారులు కూడా, కొంతమంది అధికారులు కూడా హాజరవుతారని చెప్పి తెలుస్తోంది. ప్రధానంగా ఆ యొక్క చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, చిత్ర పరిశ్రమ కావచ్చు, మధ్యలో గ్యాప్ ఏర్పడిందని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వార్తలన్నిటికీ చెక్ పెట్టేందుకు, అదేవిధంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా తెరదించారని చెప్పేసి కూడా ఇందులో మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఏ అంశాలు ఇంకా వీళ్ళ భేటీలో సమావేశానికి వీళ్ళ ప్రధానంగా చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎప్పటికీ కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం పదే చెప్తా ఉంది. చిత్ర పరిశ్రమతో పాటు వివిధ వర్గాల్లో ఏదైతే అంటే జూనియర్ ఆర్టిస్టుల విషయం కావచ్చు, ఇతర ఏవైతే సినీ ప్రముఖులకు ఉన్న సమస్యలు కావచ్చు, అవన్నిటి కూడా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ నేతలు గత 2-3 రోజులుగా కూడా ఎక్కడా కూడా బయట మాట్లాడొద్దని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఒక అంశంపై మాట్లాడడం లేదు. సో ప్రధానంగా ఈ రోజు జరగబోయే సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కావచ్చు, సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన కావచ్చు, భవిష్యత్తులో అట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో సినీ పరిశ్రమ రెస్పాన్సిబిలిటీగా ఏ విధంగా ఉండాలి, సో అనే తదితర అంశాలన్నింటినీ కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో సినీ ప్రముఖులు సో ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.